మిర్చి వరకు నూరుకుందాం పండు ఒక 6-7 గళ్ళు ఉంటాయి. అలానే ఒక ఎల్లిపాయ, ఒక చెంచాడంతా ఉప్పు, ఇవి మెత్తగా నూరుకోవాలి. ఇగో పండు మిరపకాయలు ఇట్లా కచ్చపెచ్చ నూరుకున్నాక ఎల్లిపాయ, పండుమిర్చి, ఉల్లిపాయ గడ్డ ఒకటి, ఇంకో పెద్ద ఉల్లిపాయ కూడా ఇట్లా కచ్చపెచ్చ దంచుకున్నాక కోసి పెట్టుకున్నాం 3-4 టమాటాలు కూడా ఇలానే వేసుకొని ఇవి కూడా కచ్చపెచ్చ దంచుకోవాలి. అసలు అత్తమ్మ చాలా సింపుల్గా ఉంది పచ్చడి అయితే. ఇంకో ఇట్లా మంచిగా కచ్చపెచ్చ నూరుకోవాలి సరస్వతి. నాకు మండి బిర్యానీ గుర్తొస్తుంది అత్తమ్మ పచ్చడి చూస్తే, ఎందుకంటే సైడ్ ఇచ్చే పచ్చడి ఒకటి ఇట్లనే ఉంటది. ఒక 2 చెంచాల నూనె పోసుకోవాలి, ఒక చెంచాడంతా జీలకర్ర వేసుకోవాలి, ఒక 4 గింజల శనగపప్పు, ఇట్లా తాలింపు పండుగ కాగానే ఒక చిటికెడంతా పసుపు వేసి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఇలా వేసుకోవాలి. ఇట్లా మంచి ఉడికింది అనుకో పచ్చి వాసన లేకుండా పోద్ది. రొట్టె ఉంటే రొట్టె తినొచ్చు, చపాతి ఉంటే చపాతి తినొచ్చు. కొద్దిగా కలుపుకుంటే చూడ ఎంత మంచిగా కలిసి ఎంత బాగా కలర్ కనిపిస్తుందో. అంత చెయ్యరానోళ్ళైనా చేయొచ్చు సరస్వతి పచ్చడి. ఇవాళ నిన్న మన పెళ్లి అయిన అమ్మాయి కూడా నేను మంచి కూర చేసి పెడతా చూడని చేయొచ్చు.